బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో సెల్ఫీ వీడియో చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. పట్టణానికి చెందిన చెక్క రాజేష్ అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురయ్యాడు. 2 రోజుల క్రితం రాజేష్ తన కుటుంబంలో కలహాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనంతరం పట్టణ శివారు ప్రాంతం జమ్మలమడక పరిధిలోని పెద్ద కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాజేష్ బుగ్గవాగు రిజర్వాయర్ వద్ద శవమై కనిపించాడు. రాజేష్ మరణ వార్త విన్న స్నేహితులు, బంధువులు శోక సంద్రంలో మునిగారు. రాజేష్ మృతిపై మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు చెక్క రాజేష్ ఆత్మహత్యకు తన భార్య వేధింపులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ సంఘటన గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ భవాని. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఒక విషాదకరమైనటువంటి ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. ఏదైతే సెల్ఫీ వీడియో పెట్టి కూడా చెక్క రాయేసినటువంటి ఒక యువకుడు అయితే మాత్రం బలత్మానికి పాల్పడి కాలువలో దుక్కి ఆత్మహత్యగా అయితే మాత్రం పాల్పడ్డాడు. మరి ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే గత కొన్ని రోజులకు కూడా తన భార్య అత్తతో తనకు విభేదాలు నడుస్తున్నాయంటూ కూడా సెల్ఫీ వీడియోలో రాజేష్ స్పష్టంగా చెబుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతానికి కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే తన అత్త భార్య ఇద్దరు కలిసి తనపై కాకుండా తన తండ్రిపై కూడా కేసు పెట్టి తమను వేధిస్తున్నారంటూ కూడా చెక్క రాజేష్ అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియోని దాదాపు 9 నిమిషాల పాటు తీసుకొని అందులో తన యొక్క గోడునంతా కూడా వెళ్ళబోసుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కూడా చెక్క రాజేష్ తో పాటు ఆయన తండ్రిని కూడా పోలీస్ స్టేషన్ కి పిలవడం. మరి ఈ నేపథ్యంలోనే భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు చెక్క రాజేష్ ను, అదేవిధంగా అతని తండ్రిని కూడా కొంత మందలించడంతో కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ ఆ యొక్క రాజేష్ అయితే మాత్రం వీడియోలో స్పష్టంగా చెప్తా ఉన్నారు. పెళ్లి చేసుకున్న నాటి నుంచి నేటి వరకు కూడా తనను వేధింపులకి గురి చేస్తున్నారు. తన చావుకి ప్రధాన కారణం తన భార్యతో పాటు ఆమె తల్లేనంటూ కూడా సోషల్ మీడియాలో అతనైతే మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నారు. భవాని,